టీఆర్ న్యూస్ కు స్వాగతం. పెద్దమందడి మండలంలోని జంగమాయపల్లి అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వ కోసం చేపడుతున్న ట్రెంచ్ కందకాలల తవ్వక పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, ట్రెంచ్ల తవ్వకాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కూలీలతో నేరుగా మాట్లాడి పనుల స్వరూపం, పనివేళలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. ఎవరిదన్నా టైం అయిందా? ఫస్ట్ కొట్టిన మాస్టర్ ఐదు ఎక్కడ వరకు అండి? బీజేపీ 12 ఏళ్ల పాలనలో దేశం పరిస్థితి, కష్టజీవుల బతుకు అధోగతి పాలైందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెరిగిన ధరలకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని సిపిఐ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ధర్నా చౌక్ నుంచి నేతలు కార్యకర్తలు ఎర్రజెండాలు, ఎర్ర షర్టులు, ఎర్ర చీరలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు. ముట్టడి సందర్భంగా నేతలు కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వేసి అడ్డుకున్నారు. కార్యకర్తలు గేటు ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నచ్చజెప్పి తమ ప్రసంగాలను కొనసాగించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ ప్రభుత్వం 116 రూపాయలకు వచ్చినాయి.
118కి వచ్చింది. అదేవిధంగా డీజిల్ అప్పుడు 40 రూపాయలు 43 రూపాయలు ఉంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు, ఇప్పుడే 103 రూపాయలు పలుకుతా ఉంది. ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతోన బస్ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, నిత్యావసర వస్తువులు కూరగాయలు పండ్లు అన్ని పాలు అనేక రకాల ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా ప్రజల పక్షాన మనం నిలబడి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ వచ్చే సెప్టెంబర్లో ఢిల్లీ ప్రోగ్రాం కూడా చుట్టుముట్టే కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ ప్రకటిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విపక్ష పార్టీలంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించేటందుకు పోరాటాలకు సిద్ధమైంది అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ జిల్లాలో మన కమ్యూనిస్టు పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా రేపు ఒక ప్రారంభం మాత్రమే, అవసరమైతే పెద్ద ఎత్తున ఇక్కడ కలెక్టర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరము మరి పోలీస్ యంత్రాంగానికి కలెక్టర్ గారికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కరించే వరకు మరి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి ప్రజలు పోరాటం చేస్తారు తప్ప మరి ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా విన్నపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మరి అదేవిధంగా ఇంకా ప్రజా వనపర్తి జిల్లా కేంద్రంలోని బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, దేశ ప్రజలకు మరింత కాలం సేవలందించాలని, ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకొని వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించాలని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమాలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామన్నగారి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, వారణాసి కల్పన, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, సరోజ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లాంగెస్ట్ సర్వ్ ప్రైమ్ మినిస్టర్, అత్యధిక కాలం భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. అదే కాకుండా 3వ పర్యాయం ఏ పార్టీకి సాధ్యం కానంత చరిత్ర. దానితో పాటు 4399 రోజులు ప్రధానమంత్రిగా వారు దేశాన్ని పాలించడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలో నిలిపే విధంగా కృషి చేస్తారని కోరుతూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి నెహ్రూ రికార్డును బ్రేక్ చేసి ముందలు పోతున్నటువంటి సందర్భంగా ఇలా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చన చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా ఆయనకు ఆరోగ్యాలు ఉండాలని, ఈ యొక్క ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఆయనకు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మా యొక్క జిల్లా పార్టీ తరఫున నాయకులమందరం కూడా కలిసి కార్యకర్తలను కలిసి ఇక్కడ పూజ చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నరేంద్ర మోడీ గారు మన అధికారంలోనికి వచ్చి మరియు అత్యధిక కాలం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇది 4395 రోజుల ఈ యొక్క అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈయన రికార్డు సృష్టించటం జరిగింది ప్రధానమంత్రి గారు. కాబట్టి ఆయన ఇంకా మంచిగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపొంది మంచి ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ పూజలు చేయించడం జరిగింది. ప్రపంచం
మెచ్చి నచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. మరి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో మనమందరం ఉన్నందుకు కూడా గర్వంగా ఉంది. జై శ్రీరామ్. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్ను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జనవరిలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వనపర్తి జిల్లా పానుగల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మరణించిన రామ్దాస్ భార్య లావణ్యకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద ₹1,00,000 చెక్ను అందజేశారు.